హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మోన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ యాక్షన్ అండ్ మీ యాక్షన్ చూద్దాము. అంటే యూ వర్సెస్ దెమ్ అనమాట. అంటే మీ 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 ఆలోచనలు, మీ పర్సన్ ఆలోచనలు, ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము. అండ్ ఒకరి గురించి ఒకరి అంటే మీ గురించి మీ పర్సన్ గురించి మీరేం యాక్షన్ తీసుకుంటారు, మీ పర్సన్ మీ మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది చూద్దాం. సో ఫస్ట్ మీ పర్సన్ కార్డ్స్ తీసిన తర్వాత నెక్స్ట్ మీ కార్డ్స్ కూడా స్ప్రెడ్ చేసి తీసి అండ్ మీనింగ్ అనేది చెప్తానమాట. ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది. సో ఇది అందరికీ వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్స్, సీక్రెట్ క్రష్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న, సపరేషన్, కాంటాక్ట్, బ్లాక్డ్ సిచ్యువేషన్, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా అండ్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఈ వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ నేమ్ని 3 times అనుకుని వీడియో చూడండి, ఓకేనా. యూనివర్స్, మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వీవర్స్ గురించి, మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్, కరెంట్ ఎనర్జీ అండ్ నెక్స్ట్ యాక్షన్. పాజిటివ్గా ఉన్నారండి మీ పర్సన్, చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు. పాజిటివ్ మైండ్ సెట్లో ఉన్నారు. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎమోషన్స్ని. వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది అండ్ వాళ్ళ మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి అన్నమాట. ఇంతకుముందు చాలా చాలా అలజడి, చాలా చాలా ఆలోచనలు, ఒకలాంటి ఆలోచనలో పడిపోయారు వాళ్ళు. అలాంటి అంటే ఇంతకుముందు చాలా చాలా ఏవేవో ఆలోచనలతో, అలజడితో ఏం చేశారంటే మిమ్మల్ని దూరం పెట్టడమో ఇలాంటివి బిహేవ్ చేశారు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే మీ మీద ఉన్న నెగిటివ్ అంతా పైకి ఎగిరిపోయినట్టుగా నాకు కార్డులో కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకున్నా, మీ మధ్య ఇప్పుడు దాకా ఏదన్నా అడ్డుగోడలున్నా, అడ్డం పెట్టే వాళ్ళు ఉన్నా, ఇప్పుడు దాకా ఏదన్నా మీ ఇద్దరిని ఆపుతున్నా సడన్గా మీ పర్సన్ మైండ్లో మళ్ళీ మిమ్మల్ని కలవాలి అంటే మీ మీద నెగిటివిటీ పోయి మీ గురించి మళ్ళీ చెడుగా అనుకోవడం పోయి మళ్ళీ మీ గురించి మంచిగా అనుకునే ఆలోచన స్టార్ట్ అయిందనమాట. అంటే మీ విషయంలో ఏవైతే ఉన్నాయో ఇప్పుడిప్పుడే మీరు ఏంటి, మీరు ఎంత జెన్యూన్, మీరు ఎంత మంచి వాళ్ళు, అంటే మీలో ఎంత అంటే వాళ్ళ మీద మీరు ఎంత కేర్ చూపించారు, మీరిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది మీరు వాళ్ళని ఎంత కావాలనుకుంటున్నారు, మీతో వాళ్ళు ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేశారు, ఎంత హ్యాపీగా ఎంత జాలీగా మాట్లాడుకున్నారు, చాట్ చేశారు, మీట్ అయ్యారు, ఈ రకంగా మీరు చూపించే ప్రేమ ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తు వస్తున్నాయి అనమాట. సో ఇవన్నీ గుర్తు రావడం వల్ల ఏమైందంటే మీ మీద ఉన్న నెగిటివిటీ కూడా పూర్తిగా ఎగిరిపోయింది. అంటే మీ మీద ఉన్న చెడు ఇప్పుడిప్పుడే మీ మీద ఏదైనా బ్యాడ్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటే అది కూడా పోతుందన్నమాట. అలాగే వాళ్ళకు ఒక క్లారిటీ కూడా వచ్చింది. సో అంటే మీ లైఫ్లోకి మిమ్మల్ని దూరం పెడుతున్నారు, మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళు ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, ఏంటి, వెళ్ళాలా వద్దన్న ఆలోచనలో ఉంటారు కదా. సో గ్యాప్ తీసుకొని సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకి అడ్డుగోడలు కూడా కొంచెం అడ్డం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ అడ్డు కూడా తొలగిపోయినట్టుగా, అంటే ఏదో కొంచెం ఫ్రీడమ్ వాళ్ళకి దొరికినట్టుగా, వాళ్ళు ఏంటో ఒక స్టెప్ స్ట్రైట్గా తీసుకోవాలి అన్నట్టుగా అయితే చూస్తున్నారు. ఇక్కడ పెట్ని పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారండి, క్యాట్ ఆర్ డాగ్. ఎందుకంటే అసలు కార్డ్స్ 4 కార్డ్స్లో క్యాట్స్ ఉన్నాయి. అంటే అందరూ కాదు, మీరు క్యాట్ని పెంచుకోకపోతే ఈ రీడింగ్ మీకు వర్తించదని కాదు, ఓకేనా. నేను చెప్పే పాయింట్ మీకు ఇది అవ్వాలంతే. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు సింక్ అవ్వాలి. మీ పర్సన్ గురించి, మీ గురించి ఏదైనా చెప్పాను అనుకోండి, ఇది మీకు ఇంపార్టెంట్ ఎక్కువ. అంటే పెట్టు ఇలాంటి సైన్ ఏమైనా ఇచ్చాను అనుకోండి, అవి కూడా చెప్పారనుకోండి, అవి ఇంకొంచెం సెట్ అయినట్టు అంతే. అంతకుమించి అది ఉంటేనే అని కాదు. నేను చెప్పే రీడింగ్ ఏదైతే ఉందో అది మీకు సింక్ అయితే యూనివర్స్ మీకు అది ఆ మెసేజ్ మీకు ఇస్తుంది అని. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా నేను గుర్తులు చెప్పాను అనుకోండి, అవి ఎక్స్ట్రా అనమాట. ఇంకా ఎక్కువ ఎనర్జీ వాళ్ళది అయినట్టు ఇంకా ఎక్కువగా ఇలా కూడా ఉంటారు కదా. సో ఆ ఎనర్జీని బేస్ చేసుకొని, అంతేకాని నేను చెప్పే పాయింట్ ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళకు కూడా. అండ్ కొంతమంది అయితే క్యాట్ని, డాగ్ని పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. క్యాట్లు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి, అసలు చాలా క్యాట్స్ వచ్చాయి. సో వెరీ గుడ్. కొంతమంది అంటే బర్డ్స్, డాగ్స్, క్యాట్స్ ఇట్లా అనమాట, ప్యారెట్, పావురం. సో ఇంకా ఏంటి అంటే మీ పర్సన్ మీ గురించి చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీరు ఎంత వాళ్ళని ప్రేమగా చూసుకున్నారో అది ఆలోచిస్తూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలి అనుకుంటా ఉన్నారు.
సో మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. డెఫినెట్లీ వాళ్ళు డిసైడ్ అయ్యారు మీ దగ్గరికి రావాలి అని. సో వాళ్ళు ఇప్పుడు మీకు దూరంగా ఉన్న మిమ్మల్ని డెఫినెట్లీ వాళ్ళు మిస్ అవుతున్నారండి. వాళ్ళు కొంచెం గ్యాప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. సో ఈ ఇంతకు ముందు కూడా తీసుకున్నారు కదా, సో వాళ్ళు గ్యాప్లో ఎందుకుంటున్నారు, వాళ్ళు ఇప్పుడు మీ నుంచి దూరం పెట్టడం కానీ మిమ్మల్ని దూరం చేయడం కానీ, కొంతమంది మీరు దూరం పెట్టి ఉండొచ్చండి, అది మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు దగ్గర అవుతారు. కొంతమంది వాళ్ళు దూరం పెడితే కనుక వాళ్ళు టైం తీసుకొని యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. ఇక్కడ ఎక్కడ కూడా పర్మనెంట్గా అయితే దూరం పెట్టలేదు. ఇప్పుడు మీ పర్సన్స్ మీతో కొంచెం దూరంగా ఉంటే కనుక ఎవరు కూడా మళ్ళీ మిమ్మల్ని పర్మనెంట్గా దూరం పెట్టే ఏం కనిపించట్లేదు, అంత టెంపరరీయే. ఎందుకంటే మీకు దూరంగా ఉన్న మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తారు, మళ్ళీ మిమ్మల్ని కలవాలనిపిస్తుంది, మళ్ళీ మీతో ఉండాలనిపిస్తుంది, అండ్ మీ గురించి పాజిటివ్గా ఉన్నారు, మళ్ళీ కలవాలనే ఆలోచన వచ్చింది అంటేనే వీళ్ళు మిమ్మల్ని పూర్తిగా మర్చిపోలేదని అర్థం. ఇంకా మిమ్మల్ని మిస్ అవుతున్నారు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, అండ్ మీరు ఏదన్నా మిస్టేక్ చేస్తే క్షమించగలుగుతారు. వాళ్ళ తప్పేంటి, మీ తప్పేంటి, ఇలా ఎందుకు జరిగిందని కొంచెం మంచిగా ఆలోచించగలుగుతున్నారు అనమాట ఇప్పుడిప్పుడే. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మాత్రం చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తిలాగే చూస్తున్నారండి. సో మీకేం తక్కువ, మీకు అన్నీ ఉన్నాయి అనేలాగే చూస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళ లైఫ్లో మీరు ఒక గోల్డ్ కాయిన్ లాగా అనమాట. సో మీ పర్సన్ లైఫ్లో మీరు ఒక గోల్డ్ కాయిన్. మీలాంటి ఒక గోల్డ్ కాయిన్ని ఎవరు మిస్ చేసుకోవాలి అంటే, మన ఇంట్లో గోల్డ్ కాయిన్ ఉంటే మనం దాన్ని అసలు మిస్ చేసుకోం, జాగ్రత్తగా లాకర్లో పెట్టుకుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం. ఏదైనా ఎక్స్పెన్సివ్గా ఉంటే, ఖరీదుగా ఉంటే కనుక మనం దాన్ని ఎక్కడికి పోనీయం కదా. సో ఒక గోల్డ్ కాయిన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకొని పోనివ్వకుండా ఉంచుతామో, అలాగే మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్కి మీరు ఒక గోల్డ్ కాయిన్ లాగా, అంటే ఒక గోల్డ్ కాయిన్, ఒక విలువైన వస్తువులాగా, అంటే ఒక విలువైన వ్యక్తి అనమాట వాళ్ళ లైఫ్లో మీరు. సో అందుకే ఈ పర్సన్ ఒక విలువైన మిమ్మల్ని మళ్ళీ కోల్పోవాలని, వదిలేసుకోవాలని అనుకోవట్లేదు, మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఎస్, దీనికి ప్రూఫ్ ఇదే లవర్స్ కార్డ్. సో మళ్ళీ మీ లవ్ స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ మీతో ఈ బాండ్ కంటిన్యూ అవ్వాలి అని డెఫినెట్లీ ఈ పర్సన్ అనుకుంటున్నారండి. సో ఈ పర్సన్కి ఇప్పుడు మీ మీద ప్యూర్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, మీ దగ్గరికి రావాలని వీళ్ళు ప్యూర్ గట్టిగా డిసైడ్ అయ్యారు. సో డెఫినెట్లీ మీరిద్దరు నెక్స్ట్ యాక్షన్లో మీరిద్దరు కలిసే ఛాన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, మీరు మీ పర్సన్. సో న్యూ బిగినింగ్ జరగబోతూ ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా మీకు మీ పర్సన్కి మధ్య ఎవరైనా అడ్డుగోడలు పెడుతుంటే వాళ్ళ మాటలు కూడా మీ పర్సన్ వినరు. సో ఏ గ్యాప్ అయితే వచ్చిందో ఈ గ్యాప్ టెంపరరీ మాత్రమే, నాట్ పర్మనెంట్. సో కొంతకాలం గ్యాప్ తీసుకొని ఉండొచ్చు, కానీ ఇది టెంపరరీ మాత్రమే. మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. అండ్ సో న్యూ బిగినింగ్ కూడా కనిపిస్తూ ఉంది. ఎవరైనా అడ్డు పెట్టి ఉంటే డెఫినెట్లీ మీ పర్సన్ అవి లెక్క చేయకుండా మళ్ళీ ఒకరికి భయపడి ఆగిపోతే కనుక తిరిగి మళ్ళీ వాళ్ళు వస్తారండి. ఒకప్పుడు ఎవరైనా చెప్తే ఆగిపోయినా, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఎవరో అడ్డు చెప్పడం వల్ల, ఏదన్నా సరే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఎవరో వద్దని చెప్పడం వల్ల, ఫ్యామిలీ థర్డ్ పార్టీ వద్దని చెప్పడం వల్ల కానీ, గొడవలు జరగటం కానీ, ఇంట్లో రిలేషన్ గురించి తెలిసి గొడవలు అవ్వడం కానీ, ఇలా ఎవరైనా అడ్డు అయినా కానీ మీ పర్సన్ అప్పుడు వాళ్ళ మాటలు ఆగినా ఇక ఫర్దర్గా వాళ్ళ మాటలు కూడా వినకుండా డేర్గా స్టెప్ వేస్తారు. అండ్ వీళ్ళు ఏంటి అంటే మీతో న్యూ బిగినింగ్ డెఫినెట్లీ చేయాలనుకుంటున్నారు, డెఫినెట్లీ చేస్తారు న్యూ బిగినింగ్. ఏదైనా మనస్పర్ధలు ఉన్నా అవి కూడా క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో అనేది టెంపరరీ దూరం మాత్రమే, పర్మనెంట్ కాదు. వాళ్ళు రావాలనుకున్న టైంలో డెఫినెట్లీ వస్తారు. సో మీకైతే మళ్ళీ ఇది ఈక్వల్ గివ్ అండ్ టేక్, అంటే మళ్ళీ మీకు టైం ఇవ్వాలి, మళ్ళీ మీతో గడపాలి అని మీ వైపు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఎందుకో కానీ ఈ పర్సన్ ఏంటి అంటే మిమ్మల్ని వదులుకోవాలి అనుకోవట్లేదు. స్లోగా అయినా, అంటే వాళ్ళు వేసే స్టెప్ నిదానంగా అయినా మిమ్మల్ని మాత్రం లాగేసుకోవాలి వాళ్ళ వైపు. మిమ్మల్ని ఎలాగైనా ఒప్పించుకుంటారు. మీరు ఎంత దూరం వెళ్ళిపోయినా, లేదా పరిస్థితులు ఎంత దూరం పెట్టినా, మీరు దూరం పెట్టినా, వాళ్ళు దూరం చేసుకున్నా, లేదు వదిలేదే లేదు, ఏదో రకంగా నేను లాగేసుకుంటాను, ఏదో రకంగా నేను బ్యాలెన్స్ చేసుకుంటాను, లేదు నాకు తను కావాలి, ఆమె కావాలి, అతను కావాలి, నేను ఏదో రకంగా ఒప్పించుకుంటాను, ఏదో రకంగా తీసుకొచ్చుకుంటాను, నా లైఫ్లో మాత్రం ఆ గోల్డ్ కాయిన్ ఉండాల్సిందే, అంటే మీరు ఉండాల్సిందే నా లైఫ్లో. ఒక
ఎందుకంటే మీరు వాళ్ళకి ఇక్కడ చెప్పాను కదా, ఒక విలువైన వ్యక్తిలా కనిపిస్తున్నారని. సో అందుకే, కాకపోతే మనస్పర్ధల వల్ల వాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చారు. కానీ మీలాంటి వాళ్ళ లైఫ్లో ఒక విలువైన వ్యక్తి కోల్పోతున్నామంటే వాళ్ళకి వదులుకోవడానికి వాళ్ళైతే సిద్ధంగా అయితే లేరు. ఎందుకంటే వాళ్ళకి మీరు దూరమైనప్పుడు మీరు చూపించే ప్రేమ గుర్తొస్తుంది. మీరు వాళ్ళకి ఏదైతే ఇచ్చారో, కొంతమంది మీరు మనీ ఇచ్చారు, ప్రేమ ఇచ్చారు, ఫిజికల్ సపోర్ట్ ఇచ్చారు, అన్ని విధాలుగా వాళ్ళని బాగా చూసుకున్నారు. ఒకరినొకరు ప్రేమగా నిక్నేములతో పిలుచుకుంటారు. అంటే కొంతమంది పిలుచుకుంటారు కదా, బుజ్జి, కన్నా అని. ఇలా అంటే కొంతమంది ఏదైతే ప్రేమగా పిలుచుకుంటారో, ప్రేమగా మాట్లాడతారో, వాళ్ళు మీ మీద చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారనమాట. ఏంటంటే వాళ్ళకి ఇక్కడ చాలామందికి ఏంటంటే మీ పర్సన్కి మీరు ఇష్టమైన ఫుడ్ వండి పెట్టడం, ఇష్టమైన ఫుడ్ తీసుకొని రావడం, అండ్ వాళ్ళకి మనీ అవసరమైతే ఇవ్వడము, చాలా చాలా ప్రేమ అనేది మీ పర్సన్ మీద మీరు కుమ్మరించడం అనేది చేశారండి. సో ఆ ప్రేమ నుంచి వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఒక ప్రేమించే పర్సన్ని నేనైతే వదులుకోలేను అని అయితే అనుకుంటున్నారు. అండ్ మీతో వాళ్ళు గడిచినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు ఒకరు బైక్ మీద వెళ్ళినప్పుడు కానీ, లేదా ఒక రూమ్లో మీట్ అయినప్పుడు కానీ, బయటికి చాట్ చేసినప్పుడు కానీ, కాల్స్ చేసుకున్నప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు మీరు కలిసినప్పుడు, మీట్ అయినప్పుడు, మీ మధ్య రొమాన్స్ జరిగినప్పుడు, లేకపోతే మాట్లాడుకున్నప్పుడు, హ్యాపీగా ఎంజాయ్ చేసినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉండేదన్నమాట వాళ్ళకి. ఆ సంతోషం మిస్ అవుతున్నారు, మీరిచ్చే ప్రేమను మిస్ అవుతున్నారు. అందులో మీకేం తక్కువ కాదు అనుకుంటున్నారు. సో ఇలాంటి మిమ్మల్ని వాళ్ళు అస్సలు వదులుకోవాలనుకోవట్లేదు. మళ్ళీ మీరు కావాలి వాళ్ళ లైఫ్లో. మీరు వాళ్ళ లైఫ్లో బెస్ట్ పార్ట్నర్ అనుకుంటున్నారు. మీ విషయంలో మాత్రం వాళ్ళు బెస్ట్ పార్ట్నర్ అనుకుంటున్నారు. అందుకేనండి. సో వాళ్ళు మీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారు. సో ఆ స్థానాన్ని మాత్రం వాళ్ళు డెఫినెట్లీ వేరే వాళ్ళకి ఇవ్వరు, మళ్ళీ మీకే ఇస్తారు. సో అందుకే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తగ్గ పార్ట్నర్ మీరు. సో స్లోగా అయినా దీన్ని వదిలిపెట్టకుండా లాంగ్ టర్మ్ తీసుకెళ్ళాలి, మీతో రిలేషన్ ఇలాగే కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నారు. సో ఈ రీడింగ్ ఎవరు అయితే చూస్తున్నారో వాళ్ళు చాలా లక్కీ. ఎందుకంటే పాజిటివ్గా, చాలా బాగా పాజిటివ్ రీడింగ్ అనమాట ఇది. మీ పర్సన్ స్లోగా వచ్చినా స్టడీగా వస్తారు. అంటే కొంచెం లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారనమాట. అంటే ఎంత స్లోగా వచ్చారో, ఒకవేళ స్లోగా వచ్చిన రిలేషన్ మాత్రం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. మళ్ళీ మీతో హ్యాపీగా ఒక లెవెల్కి తీసుకెళ్తారు రిలేషన్ని. ఓకేనా? స్లోగా వస్తారు. కానీ కొన్ని మూవీస్ ఉంటాయి కదా, ఒక హీరో లేట్గా మూవీస్ రిలీజ్ చేసినా కానీ, లేట్గా చేసినా ఆ మూవీ బాగా హిట్ అవుతుందన్నమాట. సో అలాగే మీ పర్సన్ ఏంటంటే లేట్గా యాక్షన్ తీసుకున్నా, లేట్గా మీ లైఫ్లోకి రిటర్న్ వచ్చినా కానీ వాళ్ళు మీతో స్టేబుల్గా, ప్రేమగా, ఇంకా ఏదైతే మీరు ఇప్పుడు బాధపడుతున్నారో దానికి వందంతలో ఆనందంగా ఫీల్ అవుతారనమాట. సో మళ్ళీ మీతో కంటిన్యూగా రిలేషన్ అనేది ఉంటుందన్నమాట. బాగుంటుంది. సో 10 ఆఫ్ కప్స్ ఇంకా తిరుగులేదు, అంత బాగుందనమాట. ఏస్ ఆఫ్ కప్స్ కూడా న్యూ బిగినింగ్ కూడా జరుగుతుంది. మీరు ఎప్పుడైతే మళ్ళీ మీ పర్సన్ ఇంకా నార్మల్ అయిపోతారో, సో డెఫినెట్లీ అప్పుడు మళ్ళీ మీకు ఒక వెంటనే న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీ రిలేషన్ హ్యాపీగా కంటిన్యూ అవుతుంది. సో మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవట్లేదండి. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మాట్లాడలేకపోతున్నారు, కానీ ఈ పర్సన్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా మిమ్మల్ని మాత్రం వదులుకోరు. మీతో గడిపిన క్షణాలు ఈ పర్సన్కి చాలా ఇష్టం. సో ఇక్కడ చెప్పాలంటే వేరే వాళ్ళ హెల్ప్తో మీరు మీ పర్సన్కి కాంటాక్ట్ చేయడం, అంటే ఒకరి నెంబర్ ఒకరు బ్లాక్ చేసుకుంటే మీ పర్సన్ వేరే వాళ్ళ ఫోన్ నుంచి మీకు చేయడం, మీరు వేరే వాళ్ళ ఫోన్ నుంచి మీ పర్సన్కి చేయడం, వేరే వాళ్ళ హెల్ప్, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వేరే పెద్దవాళ్ళ చేత మీరు మాట్లాడించుకోవడం, అలాగే అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం పెద్దవాళ్ళని ఒప్పించుకోవడం, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఎవరో ఒక మూడో వ్యక్తుల సహాయంతో మీ పర్సన్కి మీరు అప్రోచ్ అవ్వడం, మీ పర్సన్ మీకు అప్రోచ్ అవ్వడం జరగవచ్చు. ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు, ఒకే దగ్గర ఉండేవాళ్ళు, ఒకే ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, ఒకే ఊర్లో ఉండేవాళ్ళు, ఇలాగే రిలేటివ్స్, ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు. సో ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. చాలా తక్కువ మందికి సీక్రెట్ క్రష్ అనమాట. అంటే ఫీలింగ్స్ ఉన్నాయి కానీ చెప్పుకోకపోవడం, ఫీలింగ్స్ ఉన్నాయి కానీ మూవ్ అవ్వకపోవడం లాంటివి ఉంటాయి. బట్ చాలామంది ఇద్దరు కూడా ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళే. సో చెప్పాను కదా, మీ పర్సన్ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారు. అండ్ మీతో మళ్ళీ స్టేబుల్గా మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్తారనమాట. సాఫీగా మళ్ళీ మీది బాగా లైఫ్ కంటిన్యూ అవుతుందండి. మీ రిలేషన్ హ్యాపీగా, జాయ్ఫుల్గా, సంతోషంగా కనిపిస్తుంది. ఇక్కడ మీ మధ్య గ్యాప్ ఇది టెంపరీ మాత్రమే, నాట్ పర్మనెంట్ కాదు. మళ్ళీ మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉంటారు. ఓకేనా? ఇది సెప్టెంబర్ ఎండింగ్లోపు కానీ అక్టోబర్ ఎండింగ్లోపు కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఫాస్ట్గా జరిగే ఛాన్సెస్ కూడా. మీ పర్సన్ నుంచి మీకు కాల్ రావచ్చు,
అండ్ మెసేజ్ రావచ్చు. అంటే క్లియర్గా వాళ్ళు మీతో మాట్లాడతారు. అండ్ బ్లాకుల్లో ఉంటే ఒకరినొకరు అన్బ్లాక్ చేసుకుంటారు. సో క్లియర్గా మాట్లాడుకొని మళ్ళీ దగ్గర అవుతారనమాట. ఒకరి మనసులోది ఒకరు క్లియర్గా మాట్లాడుకొని. ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. మీరు కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికే రెడీగా ఉన్నారండి. మీరు కూడా చాలా నెమ్మదిగా ఉన్నారు. సో మీ పర్సన్ ఏమన్నా మోసం చేశారేమో, మోసం చేస్తారేమో ఈ పర్సన్ అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ మీరు ఏంటి అంటే ఎట్టి పరిస్థితిలో ఈ రిలేషన్ మాత్రం మిమ్మల్ని విడిచి వెళ్ళిపోకూడదని మీరు అనుకుంటున్నారు. అంటే ఈ పర్సన్ మోసం చేశారేమో అని బాధపడి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కానీ మళ్ళీ కలిస్తే బాగుంటుందని హోప్ అయితే ఉందండి. ఒకటి, ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలంటే బాధ, చాలా మిస్ అవుతున్నారు. ఒక్కోసారి అనిపిస్తుంది మూవ్ ఆన్ అయిపోదామని, బట్ మూవ్ ఆన్ అయిపోదామని ఆలోచన తక్కువ ఉంది. ఉండాలని ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది. కలవాలి, లాంగ్ టర్మ్ ఉండాలని ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది. కాకపోతే వెళ్ళిపోవాలని ఆలోచన ఎక్కడొస్తుంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినప్పుడు, మిమ్మల్ని పట్టించుకున్నప్పుడు, వాళ్ళ సిచ్యువేషన్కి పారిపోయి మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేసినప్పుడు మీకు అలా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. అంటే మన వీడియో చూస్తే మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ కంట్రీలో కానీ అదర్ స్టేట్లో కానీ ఉన్న వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. పీజీ, ఫ్యామిలీకి దూరంగా ఉన్న వాళ్ళు, జాబ్ పర్పస్, ఇలా. అండ్ ఇంకోటి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ రిలేషన్ నాకు వర్కౌట్ అవుతుందా లేదా, ఈ రిలేషన్ నాకు కరెక్టా కాదా, అసలు ఎలా ముందుకు వెళ్ళాలని చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మిస్ అవుతున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయండి చాలామందికి. నాకు ఎందుకో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇంట్యూషన్లో. స్టూడెంట్స్ ఎవరో ఉన్నారు. అలాగే మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు, అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు. మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్స్, అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటారు కదా. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా. సో ఈ పర్సన్ ఇలా చేసినప్పుడు మాత్రమే, వర్స్ట్గా బిహేవ్ చేసినప్పుడు మాత్రమే మీకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఈ పర్సన్ ఏమో నన్ను మోసం చేస్తున్నారా, చీట్ చేస్తున్నారా, మీ పర్సన్ మీద మీకు డౌట్ వస్తూ ఉంటుంది, చీట్ చేస్తున్నారేమో నన్ను అని. కానీ ఈ పర్సన్ మీద ప్రేమ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మీరు టైం మారాలి, ఈ పర్సన్ మారాలి, టైము ఉండే కొద్దీ పర్సన్ మారుతారేమో అని చూస్తున్నారు. టైం మీద ఆధారపడ్డారు. అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. కానీ కాలంతో పాటు ముందుకెళ్తున్నారు. టైంతో పాటు ఈ పర్సన్ మారుతారు అంటున్న రిలేషన్ బాగుంటుందని నమ్మకం ఉందండి మీకు. కానీ కొంచెం కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. బట్ మారుతుందేమోనన్న హోప్ కూడా మీకు ఉంది. సో కానీ మీరు ఈ రిలేషన్ మాత్రం లాంగ్ టర్మ్ ఉండాలి, డెఫినెట్లీ ఉండాలని ఆశిస్తున్నారు. కాకపోతే డౌట్లు ఉన్నాయి. అసలు ఈ పర్సన్ కరెక్టా కాదా, వదిలేయాలా వద్దా, అసలు ఈ రిలేషన్ నాకు ఉందా లేదా అని. సో డౌట్లు ఉన్నప్పటికీ కూడా ఈ రిలేషన్ మీరు కావాలి అని అయితే అనుకుంటున్నారు డెఫినెట్లీ. కానీ ఎక్కువగా ఉండాలనే ఇంటెన్షన్ ఎక్కువ ఉందండి. సో వెళ్ళిపోవాలని ఏం లేదు, కానీ సిచ్యువేషన్స్ వల్ల అలా అనిపిస్తుంది అంతే మీకు. సో డల్గా ఉన్నారు, చాలా ఆలోచిస్తున్నారు. ఆలోచించి హెడేక్ కూడా వస్తుంది మీకు. సో మీ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. ఒకటి కాదండి, కొంతమంది కెరీర్లో, ఫైనాన్షియల్లో కూడా ఆలోచిస్తున్నారు అన్నమాట. ఏ జాబ్ ఏంటి, ఏ బిజినెస్, ఫైనాన్షియల్గా ఇలా అన్నీ ఆలోచిస్తున్నారు. మూడో విషయాల వల్ల మీరు గొడవపడి మీ ఇద్దరి మధ్య కొన్ని డౌట్లు, భయాలు, అనుమానాల వల్ల గొడవలు అయితే జరిగి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య సడన్గా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మీ పర్సన్ విషయంలో అంటే స్ప్రెడ్లో 10 ఆఫ్ కప్స్, మీ స్ప్రెడ్లో 10 ఆఫ్ పెంటికల్. అంటే లాంగ్ టర్మ్ సంతోషంగా, లాంగ్ టర్మ్ కలిసి ఉండే కార్డ్స్ వచ్చాయన్నమాట ఇద్దరు స్ప్రెడ్లో కూడా. మీ పర్సన్ మీతో లాంగ్ టర్మ్ ప్రేమిస్తారు, మీరు మీ పర్సన్తో లాంగ్ టర్మ్ ఉంటారు. అంటే ప్రేమించుకుంటూ లాంగ్ టర్మ్ ఉంటారనమాట. సో వెరీ గుడ్. అంటే ఇద్దరి మధ్య ప్యాషన్ చాలా సీరియస్గా ఉంది. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, సైలెంట్గా ఉంటున్నారు కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్న వాళ్ళలో నర్స్ అండ్ టీచర్స్ కూడా అయి ఉండొచ్చు. స్పిరిచువల్గా ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఉండొచ్చు. సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోరుకుంటున్నారు. ప్రెగ్నెన్స్ లేడీస్ అండ్ కనిపిస్తుంది. మీ లవ్ గ్రోత్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారండి. గ్రోత్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. మీ పర్సన్ మీద మీకు ప్రేమ గ్రోత్ రోజు రోజుకి పెరుగుతుంది కానీ ఏం తగ్గట్లేదు, పెరుగుతూనే ఉంది. స్పై చేస్తున్నారు బాగా. మళ్ళీ 10 ఆఫ్ కప్స్.
టోటల్గా చెప్పాలంటే ఈ రిలేషను ఎండ్ అయిపోవడం మీకు ఇష్టం లేదు. సో ఇక్కడ ఎండ్ చేద్దామని సీరియస్గా మీ పర్సన్ ఏమన్నా అనుండొచ్చు, మీరు కూడా అనుండొచ్చు, సీరియస్గా మాట్లాడుకొని ఉండొచ్చు. కానీ ఎండ్ అయిపోవడం మాత్రం చాలా పెయిన్ఫుల్ అనమాట. మీ రిలేషన్ ఎండ్ అయిపోవడం అనేది మీరు అస్సలు తట్టుకోలేరు. సో ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వడమే ఇష్టం అనమాట చాలామందికి కూడా. సో అలాంటి ఎండ్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చినా మీరు ఇంకా కలిసే ఉండాలి అనుకుంటున్నారు, బాధపడుతున్నారు అండ్ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. సో అంటే ఏంటి అంటే ఈ రిలేషన్లో ఎండ్ అయిపోతుంది అంటే మీరు తట్టుకోలేరు, అది ముందుకు వెళ్ళాలని అనుకుంటారు. కాకపోతే డౌట్లు అనేవి కామన్, వర్కౌట్ అవుతుందా లేదా అని. కానీ వర్కౌట్ అవ్వాలని ఇంటెన్షనే మీకు ఎక్కువగా ఉంది. సో మీరు కాంటాక్ట్ కోసం చూస్తున్నారు. మళ్ళీ మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ రావాలి, మాట్లాడాలి, వాయిస్ వినాలి, వాళ్ళతో చాలా మాట్లాడాలని చూస్తున్నారు. సో మీరు దూరం పెడితే మీరు మాట్లాడతారు, వాళ్ళు దూరం పెడితే వాళ్ళు మాట్లాడతారు. సో డెఫినెట్లీ మీ పర్సన్ మీ కాంటాక్ట్లోకి వస్తారు. అండ్ మీరు ఫాస్ట్గా అంటే 8 days 8 hours 8 weeks. సో 8 months అంటే మంత్స్ అంటే భయపడద్దు, కొంతమందికి లేట్ ఎనర్జీ అంతే. సో మ్యాక్సిమం సెప్టెంబర్ అక్టోబర్ ఎండింగ్ లోపు, ఇప్పుడు నేను చెప్పాను కదా 8 నెంబర్, మొన్న కూడా ఏదో 8 నెంబర్ వచ్చింది. సో 8 hours 8 days 8 weeks 8 monthsలో చాలామందికి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెప్టెంబర్ అక్టోబర్లో మీ రిలేషన్లో మంచి మార్పులు వస్తాయి. కలవడం, మాట్లాడుకోవడం, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వడం, ఇద్దరి మధ్య రిలేషన్ బాగా గ్రోత్ అవ్వడం ఈ మంత్లో బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. వచ్చే 8 monthsలో కానీ బాగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది బాగా. సో 8 hours ఛాన్స్ ఉంది, 8 days ఉంది, 8 weeks ఉంది, 8 months ఉంది, ఈ మంత్ ఉంది, నెక్స్ట్ మంత్ ఉంది. సో నో టెన్షన్, బాగా మేనిఫెస్ట్ చేసుకోండి. మీ పర్సన్ నెంబర్ మీ స్క్రీన్ మీదకి వస్తున్నట్టుగా, మీ పర్సన్ మీతో బాగా మాట్లాడినట్టుగా మేనిఫెస్ట్ చేసుకోండి, ఓకేనా. సో ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ మీకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు, 222 355 444 అని. సో ఇలా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే 222 అని పెట్టి క్లెయిమ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో ఇంకోసారి చూద్దాము. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్. మిస్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని, మీరు మిస్ అవుతున్నారు. చాలా గిల్ట్ అండి, చాలా భయం వేస్తుంది మీకు మీ పర్సన్కి. ఏంటంటే ఈ రిలేషన్ పోయిందేమో అన్న భయం, పోయిందేమో అన్న ఓవర్ థింక్, మళ్ళీ మిస్ అవ్వడం, నేను తప్పు చేశానేమో అని మీరు, వాళ్ళు తప్పు చేశారేమో అని వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళు నిందించుకుంటున్నారు. నేను ఎందుకు ఇలా చేశాను, నాదే తప్ప వాళ్ళదే తప్ప అన్న సందిగ్ధంలో ఆలోచించుకుంటూ ఉన్నారు మీరు కానీ వాళ్ళు కానీ. సో ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు. మీ ఇద్దరికి మధ్య ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా కొంతమందికి అయితే ఉన్నాయండి. అండ్ ఓవరాల్గా ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే మీ పర్సన్ ఏజ్లో చిన్న కూడా అయి ఉంటారు. అండ్ స్వీట్గా మీతో త్వరలో మీ పర్సన్ మాట్లాడబోతున్నారు అనమాట, స్వీట్గా. అండ్ మీ పర్సన్ మీరు, మీ పర్సన్తో మీరు, మీ పర్సన్ మీతో చాలా ప్రేమగా క్యూట్గా మిస్ యూ, లవ్ యూ, ఇంకా రొమాంటిక్గా ప్రేమగా వాళ్ళ భావాల్ని చిన్నపిల్లలాగా మీతో పంచుకునే రోజులు కూడా వస్తున్నాయి. సో నో టెన్షన్ వద్దండి మీకు. సో సన్ కార్డ్ వచ్చిందంటే ఇంకా పవర్ఫుల్ అనమాట. సో లవ్, హ్యాపీనెస్ రెండు మీ లైఫ్లోకి ఎంటర్ అవబోతున్నాయి. సో కెరీర్ పరంగా కూడా ఏదైనా టీచర్ జాబ్ లేకపోతే సంథింగ్ ఆఫీస్లో ఏదైనా కెరీర్ పరంగా కూడా మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఎవరికన్నా జాబ్స్ కోసం చూస్తుంటే గవర్నమెంట్ జాబ్ అండి, ఇంకేదన్నా వేరే వాళ్ళ అంటే ఎవరైనా హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరు చేస్తున్న మీకు వచ్చే జాబ్లో కానీ ఏదన్నా పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకోవాలి అని కొంతమందికి సైన్ అనమాట. సో లీగల్ పరంగా కూడా ఏవో కనిపిస్తున్నాయండి. సో ఇక్కడ చూస్తున్న వాళ్ళు 30 above 40 above 50 above ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎంగేజ్ వాళ్ళు ఉన్నారు, వీడియోస్ కనిపిస్తూ ఉన్నారు, హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ ఉన్నారు, డైవర్స్ కేసు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు కొంతమంది. సో కెరీర్ పరంగా, మనీ పరంగా, రిలేషన్ పరంగా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి. సో మీకు బెస్టే అవుతుంది, నో వర్రీ. సో ఇప్పుడైతే మీకు హ్యాపీనెస్, లవ్ అనేది రాబోతుంది, ఓకేనా. సో క్లెయిమ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి, మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.